హాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మిరగాయలు ఉన్నాయి కదా, పండు మిరగాయల పచ్చడి చేసుకుందాం. కేజీ పండు మిరగాయల పచ్చడి నేను కేజీ తెచ్చుకున్నా. ఆ కేజీ పండు మిరగాయలు ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని బాగా ఎండలో పెట్టుకొని తర్వాత తెచ్చుకున్న తర్వాత ఎండలోంచి తీసుకున్నాక తేమ లేకుండా ఆరిపోవాలా. పొడిగుడ్డ తీసుకొని మిరగాయలన్నీ శుభ్రంగా తుడుచుకోవాలి తేమ లేకుండా, లేదంటే పచ్చడి బూజు వచ్చేసిద్ది. శుభ్రంగా దుడుచుకొని ఎండలో కొద్దిగా పెట్టుకొని మనం 200 చింతపండు, ఈ కేజీ పండుమిరగాయలకి 200 చింతపండు, 2 గిద్దల ఉప్పు పట్టిద్ది. 200 చింతపండు, 2 గిద్దల ఉప్పు, 2 స్పూన్లు మెంతిపొడి, ఆవాలు మెంతులు వేయించుకొని మెంతిపొడి వేసుకోవాలా. అట్లా ఉప్పు, చింతపండు, మిరగాయలు అన్నీ కలిపి మిక్సీకి వేసి మనం పచ్చడి అనేది కచ్చాపచ్చగా పట్టుకోవాలా. కచ్చాపచ్చగా బాగా తొక్కులుగా పట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలా. అట్లా కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు అట్లా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెకి వేసుకొని మిక్సీ గిన్నె కూడా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పొడిగొడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలా. అవి మిరగాయలు కూడా మనం ముందుగానే శుభ్రంగా కడుక్కోవాలి. మిరగాయలు ఎందుకు కడుక్కోవాలంటే మనం తోటలలో మిరగాయ కాసేటప్పుడు ఎన్నో మందులు కొడుతుంటారు. మనం అవి అట్టానే గుడ్డబెట్టి తుడుచుకొని పచ్చడి చేసుకున్నామంటే మనకి పచ్చడి తింటే కడుపులో మంట వచ్చేసిద్ది. ఆ మందుల పవర్ అనేది ఉంటుంది కాబట్టి అందుకని చెప్తున్నా. మిరగాయలను తెచ్చుకొని శుభ్రంగా ఉప్పేసి కడుక్కోండి. ఉప్పేసి కడుక్కొని పొడిగుడ్డ పెట్టి శుభ్రంగా నీట్గా తుడిసేసుకొని తేమ లేకుండా 1 గంట పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత 200 చింతపండు, 2 గిద్దలు ఉప్పేసి మిరగాయలన్నీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నె తీసుకొని తర్వాత కొద్దిగా పసుపు, మెంతిపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు పసుపు వేసుకున్నాను. నేను కేజీకి 2 స్పూన్లు పసుపు వేసి కొంచెం మెంతిపొడి కూడా వేసుకున్నా. పసుపు వేస్తే ఏంటంటే మనకు పచ్చడి అనేది బాగా మాగి బాగా టేస్ట్ కూడా వస్తుంది. నేను మిక్సీలో వేస్తే మెంతిపొడి అనేది గిన్నె కతుక్కుపోద్ది అని చెప్పి నేను పచ్చడి పట్టేసుకున్న తర్వాత మెంతిపొడి అంతా వేసుకుంటున్నా. బాగా పచ్చడి అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. మెంతులు, ఆవాలు బాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని అలా పచ్చడిలో వేసేస్తే నేను కేజీ పచ్చడి చేసా. బాగా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా. ఇలా చెయ్యండి. మొత్తం కలుపుకొని మధ్యలో ఒక 3 రోజుల తర్వాత తీసి ఒకసారి కలిపి మళ్ళీ పెట్టుకుంటే మనకు మాగినట్టు అర్థమైపోద్ది కూడా పచ్చడి. అంత మనం తాలింపు వేసుకున్నా కానీ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. అట్లా కలిపేసి మళ్ళీ గిన్నె ప్లేట్లోకి తీసుకోవాలా. ప్లేట్లోకి తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎంత ఎర్రగా ఉందో చూడండి. పచ్చడి మాత్రం అదిరిపోయేటట్టు ఉంది. ఇప్పుడు మనం డబ్బాకి స్టోర్ చేసుకుందా. ఒక డబ్బా తీసుకొని డబ్బాను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని తేమ లేకుండా చేసుకొని, తేమ అన్నమాట తగలనివ్వకూడదు. తేమ తగిలిందంటే పచ్చడి బూజు వచ్చేసిద్ది. అందుకని చెప్తున్నా. మాకు ఎవరు తినరని నేను కొంచెమే చేసా. కేజీ పచ్చడి మాత్రమే పెట్టా. డబ్బాకి స్టోర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలా. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలా. ఈలోపు మనం డబ్బాకు పెట్టేసుకున్నాం కదా, చిన్నులపాయలు కూడా మనం 2 గడ్డలు చిన్నులపాయలు తీసుకొని బాగా పొట్టు అంతా తీసేసుకొని ఇదిగోండి డబ్బాకు తీసుకున్నాం కదా, 2 చిన్నులపాయ గడ్డలు తీసుకొని పొట్టు అంతా తీసేసి ఒక రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచి బాగా కచ్చాపచ్చగా దంచేసి పచ్చట్లో కలిపేసుకోవాలా. కలిపేసుకున్నాక డబ్బాకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. బాగా దంచుకొని ఆ చిన్నులపాయ దంచిందంతా పచ్చట్లో వేసేసి బాగా కలుపుకోవాలా. అట్లా దంచుకోవాలా. మిక్సీలో వేస్తే ఏంటంటే మెత్తగా నలిగిపోద్ది అని చెప్పి నేను
మిక్సీలో వేయకుండా ఇట్లా దంచి వేస్తున్నా పచ్చట్లో. ఇప్పుడు పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి అంతా మాగింది కదా, మనకి కాస్త పచ్చడి తీసుకొని తాలింపు వేసుకోవడానికి పక్కకు తీసి పెట్టుకోవాలా. ఇక్కడ నేను 2 టమాటాలు కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 టమాటాలు ఎర్రటి కోసుకొని బాగా టమాటాలలో నీరు అనేది లేకుండా బాగా ఉడకనివ్వాలి. పక్కన అది ఉడుకుతుంది. ఇక్కడ నేను 4 స్పూన్లు పచ్చడి తీసుకున్నా. పచ్చడి మాగింది కదా, 4 స్పూన్లు పచ్చడి తీసుకొని, ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి. అందుకని చెప్పి మనం తినాలనుకుంటే కాస్త తీసుకొని ఇట్లా పచ్చడి గిన్నెలో పెట్టేసుకొని ఇట్లా టమాటాలు ఏమో గుజ్జు గుజ్జు అయిపోవాలి. తేమ లేకుండా బాగా టమాటాలు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పచ్చడి టమాటాలు 2 కలిపి మిక్సీ పట్టుకోవాలా. మళ్ళీ టమాటాలలో నీరు లేకుండా మిక్సీ గిన్నెకి టమాటాలు వేసేసుకొని పచ్చడి కూడా వేసేసుకోవాలి. టమాటాలు తీసేసుకున్నాం కదా, దానిలో పచ్చడి కూడా వేసుకొని అట్లా పొడిమిరగాయల పచ్చడి తయారు చేసుకోవాలా. తయారు చేసుకొని మెత్తగా వచ్చిందా రాలేదా అని చూసుకొని అట్లా మెత్తగా రాగానే ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందు ఆవాలు వేసి ఆవాలను చిటపటలాడనిచ్చి, ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, అందుకని ఆయిల్ మరింత వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడి ఎక్కనిచ్చి ఆవాలు వేసుకొని చిటపటలాడనిచ్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని, జీలకర్ర కూడా గంగల్నే చిన్నులపాయలు బాగా ఒలుసుకొని కొద్దిగా దంచుకొని వేసుకోవాలా. తర్వాత 2 మిరపకాయలు తీసుకొని తుంచుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ, మిరపకాయలు, చిన్నులపాయలు వేస్తే ఏంటంటే పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇంకా తాలింపు వేసుకున్నప్పుడు తాలింపు స్మెల్ బాగుంటుంది. అలాగే ఈ పొడిమిరకాయల పచ్చడిలో ఒక ఉల్లిగడ్డ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఒక ఉల్లిగడ్డ వేసి ఆ ఉల్లిగడ్డ బాగా ఫ్రై అవ్వనిచ్చి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసి ఈ తాలింపులో వేసేసుకోవాలా. అట్ట తిప్పి వదిలేయకూడదు. సిమ్లో పెట్టుకొని పచ్చడిని ఆ నూనె అంతా పచ్చడిలో కలిసిపోయే విధంగా, పచ్చడిలో నూనె లేకుండా సైడ్లు అమ్మటి లేకుండా నూనె బాగా పచ్చట్లో ఇంకిపోయేటట్టు బాగా మగ్గేంతవరకు కలుపుకుంటూ దగ్గరుండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా. ఇప్పుడు ఎర్రగా కానొస్తుంది కదా, పచ్చడి మగ్గేసరికి ఏ కలర్లోకి వచ్చిద్దో చూడండి. నూనె అన్నమాట లేకుండా పచ్చట్లోకి కలిసిపోవాలా. కలిసిపోయేటట్టు బాగా ఉడికించుకోవాలా. అప్పుడే పచ్చడి టేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి పండుమిరపకాయల పచ్చడి చూడండి. నేను కేజీ పండుమిరపకాయలు పెట్టా. కేజీ పండుమిరపకాయలకి 200 చింతపండు, 2 ఇద్దలు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసే అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు వేసి దంచుకున్నాం కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.